వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనకి అందరికీ మరొక మంచి దినాన్ని మనకి ప్రసాదించినందుకు అందరికీ నూతనమైన దినంలో మనం ప్రవేశించిన దాన్ని కూడా దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నాం. విదపల ఉదయకాలమున ప్రార్థించడాన్ని నేను సూచిస్తున్నాను. కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా దేవుని కుమ్మరించాలని ఆ ప్రభు దేవుని ప్రేమించుకున్నాం అడుగుతున్నాం. అలాగే ఈరోజు మొదటి వాగ్దానము, నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితోపదేశకాండం 28:1. ద్వితోపదేశకాండం 28:1. నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు చేస్తాడు దేవుడు మనల్ని? సమస్త జనుల కంటే ఎప్పుడు మనల్ని అంతగానంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థన చేయాలని మనం దేవుడు ఆశీర్వదిస్తాడా? మనం విశ్వాసంతో చేస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాట వినండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏం చెప్తాడో దేవుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుడైన మాటలు శ్రద్ధగా వినాలా. దేవుడు ఏం చెప్తుండో ఆలోచించాలా. మన సొంత పనులు మనం సొంతగా చేయటం ఇవన్నీ చేస్తే దేవుడు ఆలోచించడు. దేవునికి మనసు పెట్టి మనం ప్రార్థిస్తే దేవుడు మనకు చెప్తాడు, ఇదిగో ఈ మార్గంలో పో, ఇది ఈ పని చేయి, నీకు ఈ కార్యం చేసి నీకు నెరవేరుతుంది అని దేవుడు మనకు ప్రేరణలో కలుగజేస్తాడు. అనుకుంటే ఒక మనసు ఉంటుంది, ఆ మనసుకు దేవుడు తెలియజేస్తాడు. ఆ దేవుడు తెలియజేసిన ప్రకారంగానే మనం నడుచుకుంటే దేవుడు మనల్ని సమస్త జన్మల కంటే నిన్ను ఇచ్చిస్తానని చెప్పిండు. అలాగనే విని నేడు నేను ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలను నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించును. అది దేవుడు, గొప్ప దేవుడు. దేవుని మాట వినాలి, దేవుని చెప్పినట్టు నడవాలి, దేవుని మార్గంలో మనం పోవాలి. ఇవన్నీ మనం చేసిన ఎడల అప్పుడు దేవుడు ఆయన ఆజ్ఞలన్నీ మన మీద, నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఆ విన్నపములు నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించను. నువ్వు అడిగినవన్నీ నీకు దేవుడు సహాయం చేసి ఆయన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తాడు. అయితే ఆయన చెప్పిన మాట వినాలా, ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడవాలి. మనం ఏదో తాత్కాలికంగా ప్రార్థన చేసి, ప్రభా నాకు ఇది కావాలా, ఇదిగో ప్రభా నాకు చేయండి, ఇదిగో ప్రభా నా బిడ్డకి చేయండి, లేదు నాకు ఈ అవసరం ఉంది ప్రభా, ఇదిగో నేను డ్యూటీకి పోతున్నా ప్రభా నాకు అట్లా కాదు. దేవుని విశ్వాసంతో, దేవుని మనస్ఫూర్తిగా, దేవునిలో లోబడి, దేవుని అంగీకరించబడి, దేవునిలో ఉండి నువ్వు ప్రార్థించిన నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య ఉన్నా, ఏ అనారోగ్య సమస్యలు, ఏ ఆర్థికపరమైన సమస్యలు ఏదన్నా సరే నువ్వు మోకరించి ప్రార్థించు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. నీకు తప్పక దేవుడి ఆశీర్వాదాలు నీ మీద, దేవుని మాట వినియాలా తప్పక నీ మీద ఆశీర్వాదాలను వస్తాయని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మరొక వాగ్దానం మనం చదువుకుందాం. నిర్గమకాండము 4:12. నేను నీ నోటికి తోడైంది, నీవు ఏమి పలుకవలసినది నేను బోధించదను. నేను నీ నోటికి తోడయ్యుండి నువ్వు ఏమి పలుకవలసినదో నీకు బోధించదను. దేవుడు మనం ఏం చేయబడిలే. అందుకే దేవునికి నా నోటిని నీ బోరగా వాడుకో ప్రభా అని చెప్తుంటాం మనం వాక్యం చెప్పేటప్పుడు. కాబట్టి మన నోటికి దేవుడే మన నోటితో ఏం పలికియాలనో దేవుడే పలికిస్తాను అంటున్నాడు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపెన్నడైనా నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఏమైనాను నేను మాట నేర్పరిని కాదు. నేను నాలుక మాంద్యము గల వాడిని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవుడు నోటినిచ్చిన వాడు ఎవడు? మూగవాడిని కానీ చెవిటివాడిని కానీ
దృష్టి గల వానిగానే గుడ్డి వానిగానే పుట్టించిన వాడెవడు? యెహో యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలెనో నీకు బోధించదను. చూసినావా? మగవాళ్ళను సృష్టించిన మగవాళ్ళని నోటి తెప్పించగలిగిన, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పించగలిగిన, కళ్ళు లేని వీళ్ళందరికీ ఏంది, వాళ్ళ దీన్ని బట్టి వారు అవి వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి అవన్నీ చేసిన వాళ్ళు దేవుడే. కాబట్టి నేను నీకు చెప్తాను, నీ నాలుక మందమైన, నీ నత్తి మాటలతో మాట్లాడిన నీకు నేను తోడై ఉన్నా. నేను చెప్తున్నా, నువ్వు నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకువలనో నేను బోధించదను. ఇప్పుడు మనం చెప్తున్న వాక్యం మనకేం తెలుసు, కానీ దేవుడు కల్పిస్తున్నాడు. మనకేం బైబిల్లో అంత నాలెడ్జ్ కూడా లేదు, కానీ దేవుడు మనకి చెప్పాలా అని ఆ టయానికి తలంపులు ఇస్తే దేవుడు అదే చెప్పగలుగుతున్నాం. కనుక దేవుడు సృష్టి ఇదంతా, దేవుడు మనల్ని ఎంతవరకు ఆశ్రయిస్తున్నాడో చూడండి. మొదటగా నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మనం కానీ ప్రార్థన చేసి మనం ఆయన మాటలు విని ఆయన ఏం చెప్తున్నా ఆయన త్రోవలలో నడిచి సరైన మార్గంలో కనిపోతుంటే ప్రక్కదవలకు పోకూడదు, సైతాన్ శోధనలో పడకూడదు, సైతాన్ శక్తులు లొంగకూడదు. ఇవన్నీ లేకుండా మనం సరైన మార్గంలో దేవుని మార్గంలో పోయి దేవుడు ఒక్కడే మనకి మార్గం, దేవుని ఆనుకొని నడిచిన ఎడల దేవునితో మనం ఉంటే మనకి ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను వేరే వారి కంటే నిన్ను హెచ్చిస్తా, సమస్త జన్మల కంటే నేను హెచ్చిస్తానని చెప్పి దేవుడు గొప్ప గొప్ప వాగ్దానం మనం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. రెండవది, నేను నీ నోటికి తోడయ్యుండి నువ్వు ఏమి పలుకువలనో నేను బోధించదను. మనం వ్యర్థమైన మాట మాట్లాడతాం, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటాం. అవి మాట్లాడొద్దు, వ్యర్థమైన మాట మాట్లాడొద్దు. దేవుణ్ణి అడుగుదాం, ఇదిగో ప్రభా నాకు ఈ టైంలో జరిగింది, నేనేం మాట్లాడాలి, నేనేం చేయాలి, నేనేం చెప్పాలని చెప్పి మనం దేవుడిని ప్రార్థించి అడిగిన ఎడల ఆయనే మనకు బోధిస్తాడు, ఆయనే మన సమస్యలు తీరుస్తాడు, ఆయనే మనం ఏం ఇప్పుడు చెప్తాడు కదా, గురిటివారైతేనేమి మోగవారైతేనేమి ఏ ఇది ఉన్నా కానీ కంటి చూపు లేని వాళ్ళు అయితేనేమి వారందరికీ నేను బాగు చేసి నేను మాట్లాడిపిస్తాను. నేను వాళ్ళని, నీకు నాలుగు మందం ఉందని నువ్వేదో నత్తివాని బాధపడవసరం లేదు. నీ నోటికి ఏం పలుకువలనో నీకు బోధించదు. నువ్వు అక్కడికి పో, నేను నీకు చెప్తా, నువ్వేం భయపడవసరం లేదు, ఆధార్యపడవసరం లేదు. నీ ఏసై నీకు తోడుగా ఉండాలి. నువ్వు నమ్మి విశ్వసించి నువ్వు పోతే సమస్తము ఆ దేవుడే నీకు చేస్తాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళమే దేవునికి ఈ రెండు వాగ్దానాలు మనం మనస్ఫూర్తిగా పెట్టుకుని దాని అనుసారంగా నడుచుకుంటూ దాని ప్రకారం మనం దాన్ని ప్రార్థన చేసుకుంటూ దాని ప్రకారం నడిస్తే మనం దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు. ప్రతి కుటుంబం చదవండి బైబిల్ని. ద్వితోపదేశకాండం 28:1, నిర్గమకాండం 4:12 ఈరోజు వాగ్దానాలు అవి రెండు చదువుకొని దేవుని ప్రార్థించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి కుటుంబాన్ని 30,000 అందిస్తారు. ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నా ప్రార్థన చేసుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ దేవుని ముందు ఉదయకాలం లేచి మోకాళ్ళు దేవుడిని ప్రార్థిస్తే ఆయన తప్పుగా సహాయం చేస్తాడు. మీరు ఏమడిగితే అది నేను చేస్తానని దేవుడు మనకు గొప్ప వాగ్దానం ఇచ్చిన బైబిల్లో ఎన్నో మంచి మంచి వాగ్దానాలు మన కోసం దేవుడు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలను ఇంకా ముందు రోజుల్లో చదువుకుందాం. ఇంకా మంచిగా ఉండాలని మనం మాకున్న ఇది చిన్న చిన్న ఆరోగ్యాలు కూడా తీసివేసి దేవుడు మనకి మంచి స్వస్థతను దయచేయాలని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి, మా గురించి మీరు ప్రార్థించండి, మీ గురించి కూడా మేము ప్రార్థిస్తాం. మీ అవసరం దేవుడు తీరుస్తాడని, మీ ప్రతి అవసరంలో మీరు తోడుగా ఉంటాడని నేను నమ్ముతూ ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకం రీతిగా ప్రపంచం గొప్ప దగ్గర తండ్రి ప్రభానాయన గడిచిన రాత్రికాలం ఉంటే మీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానాయన నేను ధ్యానించుకునే భాగ్యం మరి దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళిన స్థితులు తెలుస్తున్నాను. దయగల తండ్రి, అద్భుతకార్యుడా, ఆశ్చర్యకార్యుడా, మహిళల తండ్రి, సమస్తము ఎదురైన దేవుడు ప్రభ, హృదయ రహస్యాలు ఎదుగున్న దేవుడివి, తలంపులు పుట్టుకుని పెట్టుకున్న దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక తండ్రి, నీ తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభానైనా నీ వాగ్దానంలో సెలవిచ్చిన రీతిలో ప్రభానైనా నీ నోటికి నేను వాగ్దానం ఉంటాను, నీకు నేను చెప్తాను, ఒప్పో అని సెలవించిన నా గొప్పదే గల తండ్రి. ప్రభానైనా అద్భుతకార్యుడివి, ఆశ్చర్యకార్యుడివి, గుడ్డివారితో సైతం ఒళ్ళు తెప్పించగలన తండ్రి, మోగవారితో సైతం మాట్లాడించగలన గొప్పదే గల తండ్రి. ప్రభానైనా ఎన్నో అద్భుత కార్యాలు, చనిపోయిన లాజరు సైతం లేపగలన తండ్రి. మీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు ప్రభా, సమస్తమును సాధ్యమే కనుక ప్రభా. ఏ బిడ్డలు ఏ అవసరాల నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నారో తండ్రి, వారు ఆర్థికపరమైన సమస్యలు కానీ ప్రభానైనా
వారికి ప్రభానైనా ఉద్యోగ విషయాల్లో కానీ వాళ్ళ బిడ్డల విషయాల్లో కానీ ఏ విషయాల నిమిత్తమై ప్రభా ఉదయం పూట ప్రభావం రోగులకి కన్నీటితో నేను ప్రార్థిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ వారి కుటుంబాలని మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. నమ్ముట మీ వలనైతే సమస్తము సాధ్యమని అన్నావు తండ్రి. నమ్ముతున్నాం తండ్రి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు ముక్కుదంతలు అదుదంతలు నూరంతగా దీవించి ఆశ్రయించి ప్రభానైనా కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎంతమంది ప్రభానైనా ఈ ఛానల్ చూడలేకున్నారో ప్రభానైనా ప్రతి ఒక్కరి ప్రభా యూట్యూబ్ ఛానల్ని దర్శించే భాగ్యాన్ని మీరు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. మీరు చూస్తున్న వారి ప్రభా వారి కుటుంబంలో ఏ అవసరం ఉన్నా వారికి తీర్చి ప్రభా మా ప్రార్థనల ప్రభానైనా వారికి అంగీకారంగా ఉండేలాగా మీరు జీవించి ఆశించి కాపాడాలి తండ్రి. ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు జీవించి ఆశించండి. అలాగే మా కుటుంబాన్ని మీరు జీవించండి ఆశించండి. మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అలాగే షాపింగ్ వారి సాయం దయచేయండి. ప్రభానైనా సక్రమం నడిపించే జ్ఞానం తెలివిని మీరు దయచేయగలని వేడుకుంటాం. అలాగే షాపులు 100 దీవించి ఆశ్రయించాలి. ఆర్థికపరమైన సమస్యలు లేకుండా కాపాడండి. అలాగే ప్రభుత్వం కూడా సాయం దయచేయండి. ఎవరైతే దాన్ని ప్రభానైనా ఆక్రమించిన వారికి మంచి మనసు దయచేసి వారంతకు వారుగా మా పొలాన్ని స్వాధీనపరచాలని సాయం దయచేయగలని వేడుకుంటున్నాను. ప్రభానైనా నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. తప్పుగా చేస్తారని మేము వేడుకుంటున్నాను తండ్రి. అలాగనే మాలాగా ఎంతమంది బిడ్డలే ప్రభానైనా ఈ సమస్యలలో ఉన్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారి అవసరం తీర్చండి. గొప్ప దేవుడు యేసయ్యని నమ్మి ప్రభా నేను మోకరించి ప్రార్థించి ప్రభా ఎంతోమంది నీ మందిరాన్ని చేరి ప్రభా నీ మందిరంలో మోకరించి ప్రార్థించే బిడ్డలుగా తయారు చేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నా ప్రభా నాయన మాకు చిన్న బిడ్డలు కూడా ఉద్యోగించండి. బిడ్డలకు అనారోగ్యంగా బాధపడుతున్నారు. ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డల ఉద్యోగ విషయాల్లో కూడా మీరు సాయం దయచేయండి. వారికి సాయం చేస్తున్నారు ప్రభా. ఉద్యోగ విషయంలో సాయం దయచేయండి. బిడ్డల రాష్ట్ర విషయంలో కూడా మీరు తోడుకునండి. అలాగే ప్రభానైనా ఇంకా ఎంతమంది బిడ్డలై ప్రభా ఉద్యోగం నిమిత్తమై ప్రభా కాలేజీల నిమిత్తమై బిడ్డలు అడుగుతున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి ప్రభానైనా. ఇదిగో ఈ ఉదయకాలంలో ఎంతమంది డ్యూటీల నిమిత్తమై తయారై ప్రభా స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ప్రభా డ్యూటీలకు కానీ వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశ్రయించండి. వారి మార్గాలన్నిటిలో మీరు తోడుగా ఉండండి. వారు పోయి తిరిగి వచ్చి వరకు నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకునేది రెక్కలతో భద్రపరుచుకునే యొక్క బంగారు కావాలంటే క్షేమంగా ఇళ్ళకు చేర్చి ప్రభా ఆ బిడ్డలు నేను సృష్టించే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా ఎక్కడెక్కడ సంఘాలలో ప్రార్థనలు జరుగుతున్న ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. వృద్ధాప్యంలో నా పాస్టర్లను మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వాళ్ళు వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళిన స్థితిలో చూడాలి జరుగుతున్నాం. ప్రతి పాస్టర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి అవసరం తీర్చండి. రాజకీయ సమస్యను తొలగించండి. వారికి మీరే తోడుగా ఉండాలి. బిడ్డలను కుటుంబాన్ని మీద ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తమై ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. అలాగే ప్రభానాన్ని ఈ ఉదయకాలం మా నిమిత్తమై ప్రార్థన చేసిన ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే ఈ ఉదయకాలంలో ఎంతమంది ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించండి. ప్రతి కుటుంబాన్ని మీరు 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని ఛానల్ కూడా మీరు దీవించి ఆశించి దాన్ని కూడా మీరు ఆశించి కాపాడగలని మా ప్రభుత్వ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నా. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఒక మాట తెలియజేస్తున్నా. యుద్ధదేశకాండం 28 నీ దేవుడైన యెహోవా సమస్త జనులకు కంటే నిన్ను హెచ్చించను. ప్రతి ఒక్కరి కంటే దేవుడు బాధపడడం లేదు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరిని ఇది దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థించండి. నేను నీ నోటికి తోడయ్యండి నువ్వు ఏమి పలుకవలేనో నీకు బోధించను. నువ్వేమైనా సమస్యలున్నా వ్యర్థమైన మాటలు వ్యర్థమైన శోధనలలో పడకుండా మీకు ఏ అవసరం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా దేవుని ప్రార్థించండి. దేవుడు మీకు తెలియజేస్తాడు. ఆ దేవునికి మీరు తోడుగా ఉండాలని ప్రతి కుటుంబాన్ని 30 జీవించి కాపాడాలి. మా ప్రభువుని వేడుకుంటున్నాను.